భగవంతుడికి ఆ బొట్టు ఎందుకుంటుంది? అందులో శివాలయాల్లో వేరుగా ఉంటుంది, విష్ణు ఆలయాల్లో వేరుగా ఉంటుంది, ప్రత్యేకించి రామచంద్రమూర్తికి వేరుగా ఉంటుంది, శ్రీకృష్ణుడికి వేరుగా ఉంటుంది, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వేరుగా ఉంటుంది. ఎందుకు ఈ భేదాలు మనకి హిందువుల్లో? దేవతల్లో ఈ భేదాలు ఏమిటంటే అందరూ ఒకలాగే ఉండొచ్చు కదా. లేదు, రామచంద్రమూర్తికి గాని కృష్ణుడికి గాని ధరించేది మన వైష్ణవ సోదరులు ధరించేటువంటి ఊర్ధ్వపుండ్రం ఉందే, అది ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండమని చెబుతుంది. ఎప్పుడు నువ్వు పైకి వెళ్ళాలి అబ్బాయి, పైకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండు. అలాగే శివాలయాల్లోనూ శివదూతల్లోనూ శివాభిమానుల్లోనూ కనిపించి సామాన్యంగా వైదిక పండితులు అందరిలో కనిపించే ఈ అడ్డబొట్టు ఉందే 3 రేఖలు, అది 3 వేదాలకి సంకేతం. 3 ఏమిటంటే వేదాలు 4 కదా అనొచ్చు. ద్వాపర యుగానికి ముందు వేదాలు 3 ఉండేవి. కలియుగం ప్రారంభంలో కూడా 3 ఉండేవి. వాటిని 4 చేసిన వాడే వేద వ్యాసుడు. అందుకే వేద వ్యాసుడు అంటే వేదములను విభజించి